ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. ఈ రోజు ప్రభు వారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనములో, నిత్యముగా నీ దుర్దశను నువ్వు మరిచెదవు. ఆమేన్. నిత్యముగా నీ దుర్దశను నువ్వు మరిచెదవు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దుర్దశ అంటే మన జీవితంలో చెడ్డ జీవితం, ఒకప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైన జీవితము, ఒకప్పుడు అసహ్యకరమైన జీవితంలో నుండి మనము మరిపే విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తారంటే, ఎప్పుడు మన దుర్దర్శన మనం మరిచేలాగా చేస్తారంటే, మన చేతిలో పాపం ఉండుట చూసి దాన్ని విడిచిపెట్టిన ఎడల, మన మనసు తిన్నగా ఆయన వైపు చాపిన ఎడల, ఈ దేహం అనే గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసినప్పుడు నిత్యముగా మన దుర్దశను మరిచే విధంగా ఆయన ఆశీర్వదిస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దుర్దశ దేవుడు మరిచే విధంగా మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చేందుకు నీకు స్తోత్రాలు. ప్రార్థన ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ నిండాలుగా దీవించిన ఆశీర్వదించిన వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. నిత్యంగా బిడ్డల దుర్దశను నువ్వు మరిచే విధంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొదట కొద్దిగా ఉన్న తుదకు మహావృద్ధి పొందే విధంగా బిడ్డలను ఆశీర్వదించండి. నీ కార్య సఫలపరచండి, నెమ్మదిని దయచేయండి. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తున్నాను నాయన. నీ నామానికి మాత్రం మహిమ కలగాలి. పాత రోత జీవితాలు నాయన, దుర్దశలను మరిచినైనా అయ్యా నాయన నూతనమైన సృష్టిగా మార్చి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే జీవితాలు మా అందరికీ దయచేయమని నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అయ్యా, ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో బిడ్డలకు గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మదిని దయచేసి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని నజరేయుడగు యేసుక్రీస్తు వారి ఉన్నత అధికారం కలిగిన నామం పేరట ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నానని నమ్ముతూ ముందుగా నేను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.